ఏపీ పాలిటిక్స్ సంబంధించి వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, దానికేమైంది? జూనియర్ ఎన్టీఆర్ గూడా దాంతో ఇప్పుడు ఏం సంబంధం? ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోయినా ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత నుంచి జగన్ యొక్క ప్రభావం మరో సునామీని చూపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో చూపిస్తుంది. ఇప్పుడు వీడు వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎమ్ము, వీడు ఆ కొడుకు, ఈ కొడుకు, అందరికీ కొడుకుల్నే. వీళ్ళమ్మ గడుపు బంగారం గాను. బ్రహ్మాండంగా పెడతారు సంస్కృతంలో. నో ప్రాబ్లం. మన ఇంటర్వ్యూ చూశారని ఆనందిస్తా కానీ తిట్టుకోను నేను. జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు వానికి దీనికి సంబంధం లేదు. ఎవడు చూడొచ్చాడయ్యా? రేపు జగను పవను ఒకటవుతారా? జగను జూనియర్ ఒకటవుతారా? ఎవడు చూడొచ్చాడు? ఇక్కడ కేటీఆర్ పవన్ కళ్యాణ్ కలవకూడదు నన్ను ఉందా? ఒకళ్ళది ఆలోచన, ఒకళ్ళది ఆవేశం ఉందా? చెప్పగలవా నువ్వు? అరే రామచంద్ర, ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ దాకా మొత్తం అందరినీ దుయ్యబట్టిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీని స్వీట్ హగ్గిచ్చి కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా? బండ బూతులు తిట్టి నీచమైన మాటలు మాట్లాడి దిగజారుడుతనానికి వెళ్ళి అక్కర్లేని మాటలు మాట్లాడి నరేంద్ర మోడీ గారిని దుయ్యబట్టి మట్టిపోసి నానా మాటలు మాట్లాడి ఇవాళ భుజం మీద పల్లకి మొయ్యట్లేదా? తిట్టిన వాళ్ళతో పొగడట్లేదా? మీరు తప్ప ఇంకో దిక్కు లేదు అని అనట్లేదా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ వార్ అండ్ లవ్ అండ్ వార్ అని అంటారు కదా. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఖచ్చితంగా అండర్లైన్ చేసుకో. దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఏంటంటే జగన్ యొక్క విధానం మాత్రం నవంబర్ 9 తర్వాత మరో కొత్త అధ్యాయానికి అంకురార్పణ జరుగుతుంది. రాసి పెట్టుకో, అనుమానమే లేదు.